నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రాయవరం మండలంలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ బుధవారం అంగన్వాడీ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ మీ ఆదిలక్ష్మి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ నిరసన కార్యక్రమం చేపట్టమని, అలాగే సమాన పనికి సమాన వేతనంగా 26,000 రూపాయలు కోరి నెంబర్ 4 రద్దు చెయ్యాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చెయ్యరాదని, బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, నిత్యావసర వస్తువులు, గ్యాస్, ఇతరత్ర వస్తువులపై ధరల నియంత్రణ చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం పత్రాన్ని, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దారుకు అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎస్. కృష్ణకుమారి, సుందరపల్లి దుర్గాభవాని, చంద్రమౌళి, జ్యోతి, మిడ్ డే మీల్స్ లీడర్ బి. త్రివేణి, సత్యవేణి, కమల, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చందు, మాట్లాడుతున్నాను. రాయవరం శ్రీ భక్తాంజనేయ భవన నిర్మాణ కార్మికుల సంఘం నుంచి కార్మికుల హక్కుల కోసం మాట్లాడడం జరుగుతుంది. ప్రతి కార్మికుడు కూడా ప్రభుత్వం నుంచి పథకాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ప్రతి ఒక్క సంక్షేమ బోర్డు కానీ ఏర్పాటు చేయవలసింది కోరుతున్నాం. గత ప్రభుత్వం సంక్షేమ బోర్డును పూర్తిగా రద్దు చేసింది. కూటమి ప్రభుత్వం పరిపాలనకు రాగానే కంపల్సరీ కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తారని మాట ఇచ్చారు. ఆ యొక్క బోర్డును వెంటనే సంవత్సరం అవుతున్నా సరే ఇప్పుడు కూడా సంక్షేమ బోర్డు కోసం మాట్లాడలేదు. గత కారణంగా సంక్షేమ బోర్డును అమలు చేసి కార్మికులు అందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆదిలక్ష్మి, రాయవరం మండల సిఐటియు మండల కన్వీనర్ని. ఈరోజు ముఖ్యంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా లేబర్ కోడ్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్స్ని రద్దు చేయడం కోసం ఈరోజు ముఖ్యంగా ఈ సమ్మె అన్నది నిర్వహించడం జరుగుతుంది. లేబర్ కోడ్స్ అనగానే మనకి పని దినాల కోసం ఎన్నో పోరాటాలు చేసి పని దినాలని సాధించుకోవడం జరిగింది. 8 గంటల పని దినం అన్నది ముఖ్యంగా మనం సాధించుకున్నాము. ఆ 8 గంటల పని దినాన్ని మనం ఈరోజు కోల్పోయే పరిస్థితి అయితే వస్తుంది. దాని మీద ముఖ్యంగా ఈ లేబర్ కోడ్స్ని రద్దు చేయడం కోసం ఈ ధర్నాలు నిర్వహించడం జరిగింది. అలాగే బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు అంటూ ఒకటి ఉన్నది. ఆ సంక్షేమ బోర్డుని గత ప్రభుత్వంలో రద్దు చేయడం జరిగింది. ఆ సంక్షేమ బోర్డు ఏదైతే రద్దు చేశారో ఆ సంక్షేమ బోర్డుని తిరిగి పునరుద్ధరించి వాళ్ళకి క్లైమ్స్ అవి కూడా దాని నుంచి ఇవ్వాలని చెప్పడం జరిగింది. అలాగే స్కీమ్ వర్కర్స్ అయిన అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ వీళ్ళందరికీ కూడా కనీస వేతనం అన్నది అమలు జరగడం లేదు. ఈ కనీస వేతనం అందరికీ స్కీమ్ వర్కర్లందరూ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అవన్నీ కూడా అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంతేకాకుండా విశాఖ ఉక్కు, అప్పుడే మనం ఎంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుని ఈరోజు ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. ఈ విశాఖ ఉక్కుని ఈ ప్రైవేటీకరణ చేయకుండా ఎంతోమంది కార్మికులు దాని మీద జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఆ జీవనోపాధి కొనసాగకుండా అప్పుడు దాన్ని రద్దు చేస్తే ఎంతోమంది వీధుల పాలయ్యే కార్మికులు ఉన్నారు. వారి కోసం ఆ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడం ఆపాలని, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఈరోజు గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది. అవి అన్నీ కూడా ప్రభుత్వపరమైన సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయకూడదని కూడా మేము ఈ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.